నమస్తే, నేను మీ సతీష్. ప్రైవేట్ నెట్వర్క్కి జగన్ డెడ్ లైన్. మరి ఏమిటి ఆ ప్రైవేట్ నెట్వర్క్? ఏముంటుంది అందులో? ఆ నెట్వర్క్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలని చెప్పి ఆలోచనలు చేస్తూ ఉన్నారు అనేటువంటి వివరాల్లోకి వెళ్తే, ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించినటువంటి 175 నియోజకవర్గాల ప్రతినిధులు, ఇన్ఛార్జీలు ఉంటారుగా, వాళ్ళందరితోటి ఒక సమావేశం నిర్వహించుకున్నారు. అందరికీ తెలిసిందే అది. ఆ సమావేశంలో వాళ్ళకి కొన్ని కీలక ఆదేశాలు చేస్తూ ఆయన దిశానిర్దేశం చేశారు. ఆ సమయంలోనే ఒక డెడ్ లైన్ని కూడా విధించారు ఆయన. మరి ఏమిటి ఆ కీలక ఆదేశాలు, ఆ దిశానిర్దేశం అనేటువంటిది చూస్తే, కొన్ని కమిటీల్ని ఏర్పాటు చేయాలి. గ్రామ మండల స్థాయిలో ఒక 7 నుంచి 15 కమిటీలని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీల్లో కూడా గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయికి కలిపి మొత్తం ఒక 7,000 నుంచి 8,000 మందిని ఈ కమిటీలలో ఉండే విధంగా వాళ్ళందరినీ కూడా తయారు చేయండి. వాళ్ళంతా ఒక ప్రైవేట్ సైన్యంగా తయారు చేయండి. ఈ ప్రైవేట్ సైన్యాల్ని ఒక నెట్వర్క్గా నడుపుదాం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ సైన్యం అంతా కూడా, అంటే ఈ ప్రైవేట్ నెట్వర్క్ ఏం చేస్తుంది అని అంటే, ఇవాళ మనం చూస్తూ ఉన్నాం వైసీపీ నేతలపైన ఏ రకంగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, అంటే గడిచిన 5 ఏళ్ళు వాళ్ళు చేసినటువంటి పాపాలు ఈ రోజున శాపాలే వెంటాడుతూ ఉంటే కేసులు నమోదవుతూ ఉన్నాయి, అరెస్టులు అవుతూ ఉన్నారు. మరి ఈ క్రమంలో ఒకవైపున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రకమైనటువంటి నిరసనలకు పిలుపునిచ్చినా కూడా పెద్ద ఎత్తున స్పందన అయితే కనుక ఎక్కడా రావట్లేదు. ఇంకోవైపున ఆ పార్టీ నాయకులు అరెస్టులు అవుతుంటే ఎక్కడైనా కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్తలంతా బయటకు వచ్చి గగ్గోలు పెడతారేమో అని చూస్తూ ఉంటే ఎవరు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఆ అరాచకాలకి వీళ్ళు అరెస్ట్ అవుతూ ఉన్నారు అని చెప్పి ఆ పార్టీ శ్రేణుల్లో కూడా ఒక అభిప్రాయం వచ్చేసింది. కాబట్టి ఎవరు కూడా బయటకు వచ్చి ఏ రకమైనటువంటి ఆందోళనలు కూడా చేయట్లేదు. అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రైవేట్ సైన్యాన్ని 7,000 నుంచి 8,000 మందిని ఒక నియోజకవర్గంలో, గ్రామ మండల నియోజకవర్గ స్థాయికి వచ్చేటప్పటికి 7 నుంచి 8,000 మందిని ఒక ప్రైవేట్ సైన్యంగా ఏర్పాటు చేయాలి. ఈ ప్రైవేట్ సైన్యంలో ఎవరు ఉంటారయ్యా అంటే, దోపిడీలు చేసేవాళ్ళు, దుర్మార్గాలు చేసేవాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు, అరాచకాలు సృష్టించేటువంటి వాళ్ళు, రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్, ఇలాంటి వాళ్ళంతా కూడా, అంటే సంఘ విద్రోహక శక్తులు ఒక 7 నుంచి 8,000 మంది ఒక నియోజకవర్గానికి, వాళ్ళందరినీ కూడా సమీకరించి జగన్మోహన్ రెడ్డి తన ప్రైవేట్ సైన్యంగా చేసుకోవాలి. ఆ ప్రైవేట్ సైన్యంలో చేర్చుకుని వాళ్ళందరినీ కూడా ఒక నెట్వర్క్గా నడిపించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. మరి ఈ ప్రైవేట్ సైన్యం ఏం చేస్తారయ్యా అంటే, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఇందాక చెప్పినట్లు కేసులు నమోదవుతూ ఉన్నాయిగా. ఉదాహరణకి పేర్ని నాని ఉన్నాడు. పేర్ని నానిని గనక ఏదైనా కేసు ఆయన పైన నమోదై ఆయన ఏదైనా కేసులో ఇరుక్కుని ఆయన్ని పోలీసులు అరెస్టు చేస్తే వెంటనే ఈ ప్రైవేట్ సైన్యం అంతా కూడా ఆందోళనల పేరుతోటి అల్లర్లు సృష్టించి, అలజళ్ళు రేకెత్తించి, అలాగే శాంతి భద్రతలకు కూడా ఆటంకం కలిగించాలి, ఎక్కడికక్కడ అల్లర్లు చెయ్యాలి. ఇది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ఆదేశాలు, దిశానిర్దేశం అన్నమాట. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్రలు చెయ్యాలి. అదే సమయంలో ప్రభుత్వం ఎక్కడైనా కూడా మంచి పనులు చేస్తూ ఉన్నా, ఎక్కడైనా కూడా ఏదైనా పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నా కూడా వాటన్నిటినీ అడ్డుకోవాలి. ఆ అడ్డుకోవడానికి ఈ ప్రైవేట్ సైన్యాన్ని ఉపయోగించాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఎందుకు అంటే అందరికీ తెలిసిందే, తనకి లాభం చేకూరుతుంది అంటే ఏ స్థాయికైనా కూడా జగన్మోహన్ రెడ్డి దిగజారిపోతాడు, ఎంతటి నీచానికైనా కూడా ఒడిగడతాడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ తన తల్లి, చెల్లి. మరి తాను అధికారంలోకి రావడానికి అదే తల్లి, చెల్లిని ఏ రకంగా వాడుకున్నాడో జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తన అధికారంలో ఎక్కడ మరో కేంద్రంగా మారతారో అని చెప్పి అదే తల్లి, చెల్లిని కూడా నిర్దాక్షిణ్యంగా మెడపట్టి బయటకు గెంటేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అయితే జగన్మోహన్ రెడ్డి తనకి లబ్ధి చేకూరుతుంది అంటే ఏ స్థాయికైనా దిగజారుతాడు, తనకి మంచి జరుగుతుంది లేదంటే తనకి లాభం చేకూరుతుంది అంటే మాత్రం ఎంతటి నీచానికైనా ఒడిగడతాడు. గతంలోనే మనం చూసాం, ప్రభుత్వం అప్పటి 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వాన్ని ఏదో రకంగా అస్థిరపరచాలి అని జగన్మోహన్ రెడ్డి చేయనటువంటి కుట్రలు లేవు. ఆ రోజున ఒకవైపున అసెంబ్లీలో అమరావతి రాజధానిగా మాకు అంగీకారమే అని చెప్తూ బయట నుంచి మాత్రం అదే అమరావతి మీద ఎలాంటి కుట్రలు చేశాడో మనం చూసాం. ఆనాటి ప్రభుత్వం అమరావతిలో అభివృద్ధి చేయడానికి అని చెప్పి ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు కోసం అని వెళ్తే, అబ్బెబ్బే మీరు అప్పు ఇవ్వద్దు, ఆ అమరావతి అనేటువంటిది ముంపు ప్రాంతం, మీరు అక్కడ వాళ్ళకి అప్పు ఇస్తే కనుక అక్కడ చేసేటువంటి నిర్మాణాలన్నీ కూడా రేపొద్దున మళ్ళీ నాశనం అయిపోతాయని చెప్పేసని మేళ్లు పెట్టించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది.
తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఎటు కూడా ఏ రకంగా పాడుపెట్టాడనేటువంటిది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అమరావతికి నిధులు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ముందరకు వస్తే వద్దొద్దు మీరు అమరావతికి నిధులు ఇవ్వద్దు అని చెప్పి మళ్ళీ లేఖలు రాయించినటువంటి నీచపు చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అదే సమయంలో యూట్యూబ్ అకాడమీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపున మంత్రి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తేవాలి, పరిశ్రమలు తేవాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకుని 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించటం, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుని పెట్టుబడులను ఆకర్షించడానికి దేశ విదేశాలు తిరుగుతూ ఉన్నారు. రేయింపవాళ్ళు కష్టపడతా ఉన్నారు. అహర్నిశలు శ్రమించి పరిశ్రమల్ని పెట్టుబడులని తీసుకొస్తూ ఉంటే వాటిని అడ్డుకునేటువంటి నీచపు కుట్రలు కూడా చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం. ఉదాహరణకి ఏదైతే కనుక చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు. ఏమని? యూట్యూబ్ అకాడమీ అమరావతిలో ఏర్పాటు చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు, వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేయడమే పాపం అన్నట్లుగా వెంటనే ఈ ప్రైవేట్ మూక ఏదైతే కనుక సైకో మూక, జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సైకో మూక ఉంటుందో వాళ్ళ యూట్యూబ్ అకాడమీ వాళ్ళకి మళ్ళీ రీట్వీట్లలో వద్దొద్దు మీరు అమరావతిలో పెట్టకండి యూట్యూబ్ అకాడమీ, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏమీ స్థిరమైనటువంటి ప్రభుత్వం కాదు, అమరావతి కంటే కూడా మీరు హైదరాబాద్ వెళ్ళి పెట్టుకోండి ఈ యూట్యూబ్ అకాడమీ అనేటువంటిది, మీకు అక్కడైతే లాభం కానీ ఇక్కడ పెడితే మీకు ఏం లాభం ఉండదు అని చెప్పేసి వాళ్ళకి రీట్వీట్లు చేసి మీరు వచ్చేటువంటి పరిశ్రమల్ని వచ్చేటువంటి సంస్థల్ని రావద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా లేదా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఇలాంటి ఒక నీచపు వ్యాఖ్యలు చేస్తారా? అరే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలి, మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకి ఉపాధి అవకాశాలు రావాలి, పెట్టుబడులు వచ్చి మన రాష్ట్రం పేరు ప్రపంచ ఖ్యాతి చెందేలాగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పి ఎవరైనా కూడా రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు, ఆ సైకో బ్యాచ్ అలా కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డికి అధికారం కావాలి, తాను అధికారం కోల్పోతే అధికారంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వాన్ని, ఆ పార్టీని అస్థిరపరిచేందుకు ఎంతటి నీచానికైనా కూడా దిగజారుతారు. అందులో భాగంగానే యూట్యూబ్ అకాడమీకి ఇక్కడ రావద్దు, మీరు ఇక్కడ మీ సంస్థ పెట్టద్దు అని చెప్పి వాళ్ళకి చేయటం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు వాళ్ళ బృందం సింగపూర్ వెళ్ళి సింగపూర్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వాళ్ళని కూడా భాగస్వాములు కాండి అని చెప్పి, అలాగే అక్కడి నుంచి ఏమైనా పెట్టుబడులు తీసుకొద్దామని సింగపూర్ పర్యటనకు వెళ్తే అక్కడుండేటువంటి దేశాధినేతలకి, అక్కడుండేటువంటి మంత్రులకి అబ్బే మీరు రాష్ట్రానికి రావద్దు అని చెప్పేసి మెయిళ్లు పెడతారు. పెట్టించేది ఎవరు అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి తన సైకో బ్యాచ్లతోటి. ఎందుకు అంటే రాష్ట్రం బాగుపడితే జగన్మోహన్ రెడ్డి చూడలేడు, చూసి ఓర్చుకోలేడు. తన చేతిలో ఇప్పుడు అధికారం లేదు కదా, తాను అధికారంలోకి రావడానికి ఎలాంటి నీచ పనులైనా చేస్తాడు అనడానికి ఇవే ఉదాహరణలు కాదు, ఇవన్నీ సాక్ష్యాలు. ఈ రోజున అలాంటి ఇంకొక నీచానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒడిగట్టాడు. అదేమిటి అంటే భీమిలి నియోజకవర్గంలోని తర్లవాడలో గూగుల్ డేటా సెంటర్ పెట్టడానికి అని చెప్పి ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ డేటా సెంటర్ స్థాపించడానికి, ప్రారంభించడానికి అని చెప్పి. అందుకు గాను ప్రభుత్వం అదే తర్లవాడలో ఒక 200 ఎకరాల భూమిని కేటాయించాలి అని చెప్పి నిర్ణయించింది. అయితే ఆ 200 ఎకరాల భూమిని గతంలోనే వైసీపీ హయాంలో, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ ఐఏఎస్ అధికారి, అలాగే ఓ మాజీ మంత్రి, అంటే ప్రస్తుతం మాజీ మంత్రి వైసీపీ నేత, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఏదైతే గనక డీ పట్టా భూములు ఉంటాయి కదా, ఆ డీ పట్టా భూములు 100 ఎకరాలు, దాదాపు 50-60 ఎకరాలు వాళ్ళ దగ్గర నుంచి, అక్కడ ఉండేటువంటి రైతుల దగ్గర నుంచి 7 లక్షల రూపాయలకి 8 లక్షల రూపాయలకి కొనుగోలు చేస్తాము అని చెప్పేసి ఆ ఐఏఎస్ అధికారి, ఆ మాజీ మంత్రికి సంబంధించినటువంటి బినామీలతోటి 3.5 లక్షల రూపాయలు పెట్టి ఆల్రెడీ అడ్వాన్స్లు ఇప్పించేశారు. 100 రోజుల్లో మిగతా డబ్బులు కూడా చెల్లించి మేము మీ భూములు తీసుకుంటామని. అయితే 1.5 ఏడాది అయిపోయింది, ఇప్పటి వరకు కూడా ఆ బినామీలో ఎవరైతే గనక ఆ భూములు కొంటామని చెప్పేసి ఆనాడు ఒప్పందం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముందుకు రాలేదు. ఈ రోజున ప్రభుత్వం ఆ 200 ఎకరాల్లో ఈ 50 ఎకరాలు కూడా ఉంది, ఏదైతే గనక గూగుల్ డేటా సెంటర్కి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందో ఆ స్థలంలోనే ఈ 50 ఎకరాలు కూడా వస్తాయి. అయితే ఈ 50 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు కూడా ఓకే, ప్రభుత్వం ఏదైతే గనక వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి పరిహారం అంటే భూసేకరణ చట్టం ప్రకారంగా భూములు వాళ్ళు ఏదైతే గనక డేటా సెంటర్ కోసం అని ప్రభుత్వానికి ఇస్తా ఉన్నారో ఇచ్చినందుకు వాళ్ళకి పరిహారం, నష్టపరిహారం అనేటువంటిది ఇవాళ భూములు వాళ్ళు కోల్పోతున్నందుకు. ఆ నష్టపరిహారం కూడా ఏమిటి అంటే దాదాపు 17 లక్షల రూపాయలు ఎంతో, అక్కడ ఎకరా
పలుకుతా ఉంది. అయితే రైతులు వచ్చి 17 లక్షల రూపాయలు మాకు సరిపోదండి, ఇంకో 2,55,000 పెంచి మాకు నష్టపరిహారం ఇవ్వండి అంటే ఎకరాకి 19,55,000 భూసేకరణ చట్టం ప్రకారంగా 2 రెట్లు వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో రైతులు కూడా భూములు ఆ 200 ఎకరాల భూములు ప్రభుత్వానికి ఇవ్వడానికి, ఎందుకంటే పట్టా భూములు, పట్టా భూములు అవన్నీ కూడా వాటిని డేటా సెంటర్ పెడితే అక్కడ కూడా ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో రైతులు కూడా దానికి సుముఖత చూపారు. వాళ్ళు ఆ భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. వెంటనే ఆ డేటా సెంటర్కి ఎలా అయినా కూడా వాళ్ళు పెట్టకుండా ఆటంకాలు సృష్టించాలి, అడ్డంకులు సృష్టించాలి అని మళ్ళీ ఒక కుట్ర. ఆ 50 మంది రైతులు ఏదైతే కనుక గతంలో ఈ బినామీలు 3.5 లక్షలు ఇచ్చి భూములు కొనుగోలు చేస్తామని చెప్పి ఒప్పందాలు చేసుకున్నారో ఆ రైతుల పేర్లతోటి ఎవరో ఆకాశరామన్న రైతుల పేర్లతోటి కేసులు వేస్తారు కోర్టులో. ఏమిటి అంటే ఇవి మా భూములు, మాకు అంగీకారం లేకుండా ప్రభుత్వం మా దగ్గర నుంచి బలవంతంగా సేకరిస్తూ ఉంది అని చెప్పేసి రైతుల పేర్లతోటి కేసులు వేసి గూగుల్ డేటా సెంటర్ని అడ్డుకునేటువంటి కుట్రలు. అరే, రాష్ట్రానికి ఒక సంస్థ వస్తూ ఉంది, ఆ సంస్థ రావడం వల్ల మనకు ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అలాంటప్పుడు ప్రభుత్వం చేసేటువంటి మంచికి మనం సహకరించకపోతే సహకరించకపోయాం, కానీ అడ్డంకులు సృష్టించకూడదు అనేటువంటి కనీసం విచక్షణ కానీ బుద్ధి జ్ఞానం కానీ లేనటువంటి వ్యక్తి, లేనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఆ గూగుల్ డేటా సెంటర్ అక్కడ వస్తూ ఉంటే ఆ 200 ఎకరాల భూమిని ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించి నిర్ణయం తీసుకుంటే లేదు ఆ భూములు గూగుల్ డేటా సెంటర్కి ఇవ్వడానికి మాకు అంగీకారం కాదు, ఇవన్నీ కూడా మాకు చెందినటువంటి భూములు అని చెప్పి రైతుల పేరుతోటి కేసులు వేయించారు. ఎవరేసారా ఈ కేసులు అనేటువంటిది ఒకసారి పరిశీలిస్తే అందులో ఒక రైతు పేరు వచ్చింది. ఆ రైతు వాస్తవానికి ఆయన ఇప్పుడు బ్రతికలేడు, ఆయన చనిపోయి ఉన్నాడు. చనిపోయి ఉన్నటువంటి రైతు పేరు మీద ఎవరేస్తారు కేసులు? ఆ వ్యక్తి వచ్చి కేసు వేయడానికి ఆయన బతికలేడు, ఆయన ఎప్పుడో చనిపోయాడు. ఆయన పేరుతోటి కూడా కేసులు వేశారు. ఈ అంశం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అధికారులు దీన్ని పరిశీలించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నోటీస్కి తీసుకెళ్తే ఆయన సీరియస్ అయ్యారు. అరే, ఇలాంటి కుట్రలు చేయడం ఏమిటి? రైతుల పేర్లతోటి ఎవరో వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు కోర్టులో కేసులేసి ఈ రోజున డేటా సెంటర్ పెట్టడానికి గూగుల్ లాంటి సంస్థలు ముందరకు వస్తే వాటిని అడ్డుకుంటా ఉన్నారా? ఇలాంటివి చూసి ఉపేక్షించద్దు, వాళ్ళపైన చర్యలు తీసుకోండి. అసలు ఈ వెనకాతలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటిది మొత్తం వివరాలు మొత్తం అంతా కూడా బయటకు తీయండి అని చెప్పి ఈ రోజున అధికారులకి, పోలీసులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ క్రమంలో ప్రభుత్వం కూడా ఒకవైపున వాళ్ళు కష్టపడతా ఉన్నారు, రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలి, పరిశ్రమలు తేవాలి, దాని ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి మన యువతకి, మన ప్రజలకి మంచి జరగాలి, అదే సమయంలో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళంతా కూడా కష్టపడతా ఉంటే ఇంకోవైపున ఇలాంటి నీచపు వ్యక్తులు వచ్చి కుట్రలు చేసి జరిగేటువంటి మంచికి, అభివృద్ధికి అడ్డంకులు సృష్టించాలి, ఆటంకాలు తలపెట్టాలి అని చెప్పేసి కుట్రలు చేస్తూ ఉంటే ఇంకా ప్రభుత్వం మంచితనంతో, ఇంకా మెతక వైఖరితోటి ఇలాగే గనక ముందుకు వెళ్తూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పైన ప్రజల్లో చర్చ జరగకపోగా ప్రభుత్వానికే ఇది నష్టం వాటిల్లేటువంటి ఒక ప్రమాదకారిగా పరిణమించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రైవేట్ సైన్యాలు ఏర్పాటు చేయటం, నెట్వర్క్ లాగా తయారు చేసి వాళ్ళతోటి అభివృద్ధిని, మంచిని అడ్డుకోవాలి అని చేసేటువంటి కుట్రలకి ఇప్పటి నుంచైనా సీరియస్గా వాటిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు కూడా ఈ రోజున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ నీచపు కార్యక్రమాలపైన, ఈ రకంగా అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నటువంటి తీరుపైన కూడా ప్రజలు చీత్కారాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.